ఉన్నటువంటి మరి నేరగంటి అమ్మన్న గారు మరి వేదిక మీద పెద్దలతో పాటు మరి గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించిన తర్వాత మరి మన పార్టీ నాయకులు ఈ నియోజకవర్గ రథసాగినటువంటి మరి శశిరెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన కూతురు పెళ్లితో పాటు మరి 18 నాయకులు అన్నప్పుడు ఎదురు తిరిగి చెప్పవాలనుకునే పరిస్థితుల్లో మన నాయకులు ఉండాలి కొద్దిగా దయచేసి. ఎందుకంటే శకిలను అన్న తర్వాత రేపు ఇంకొకరిని అంటారు, ఇంకొకరు అన్న తర్వాత మనం అంటారు. కాబట్టి గ్రామాలలో అట్లా కింది స్థాయి దాకా మనము వెళ్ళిపోతాము, ఏం లేకుండా చేద్దామనే ప్రయత్నము మరి రెండు పార్టీలు కూడా అన్న మీద ఒక్కొని ఖతం చేసేస్తే మనం అందరం కూడా ఖతం అయిపోతామని చెప్పేసి ఒకటి ఉంది. మరి దరిద్రం ఏంటంటే పార్టీలు జరుగుతున్న దాని మీద మాట్లాడదు, కానీ ప్రభుత్వం నడిచేటప్పుడు ప్రభుత్వంలో కొన్ని పాలసీ పెట్టింది. ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ చేసుకోవాలా, అక్కడ పని చేసుకోవాలా, అక్కడ నడిపించుకోవాలా అంటే కొన్ని లోపాల వల్ల మినిస్టర్లు కూడా మన కాన్స్టిట్యూన్సీలోకి వచ్చే మనుషులు చేయలేని పరిస్థితి ఉంది. మనకు దిగుమొక్క ఎవరు ఉన్నారంటే కవితక్క గారు ఉన్నారు. మరి కవితక్క గారి మీద ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధంగా ఆ కేసులు పెట్టారు, ప్రభుత్వం లేనప్పుడు కొంతమంది కలిసి మళ్ళీ ఈ భాష ఆ భాష మాట్లాడుకుంటూ మళ్ళీ ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఆ రోజు లక్ష్మీపుత్రుడు మన భోజాల శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఆయన హెలికాప్టర్లు ఇచ్చి ఎవరో కార్యకర్త చచ్చిపోయిందని చెప్పేసి ప్రజాధనంతో ఆయన హెలికాప్టర్లు ఇచ్చి పంపించి మా లక్ష్మీపుత్రుడు మొత్తం తెలంగాణకు అని చెప్పారు. గవర్నమెంట్లో అటువంటి నాయకుల్ని పెంచి పోషించి మరి పక్కన ఉన్న లక్ష్మీపుత్రుడికి 1000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 1000 కోట్ల రూపాయలతోని మనకు వచ్చిన కాన్ఫరెన్స్లో ఇల్లు కూడా తీసుకుపోయి ఆ లక్ష్మీపుత్రుడే కట్టుకున్నాడు. ఆ లక్ష్మీపుత్రుడికి ఆయనకు పదవి కావాలా, వాళ్ళ కొడుకు పదవి కావాలా, ఒక్కొక్క ఇంట్లో 2 పదవులు ఇచ్చేసి ఇక్కడ మొత్తం నిజామాబాద్ జిల్లాలో డ్యామేజ్ చేసుకుని పార్టీని డ్యామేజ్ చేసుకునే పరిస్థితి. మరి ఆ లక్ష్మీపుత్రుడు మళ్ళీ ఇంకొక ఇంటికి పోయింది. ఇప్పుడు మళ్ళీ అందులో కూడా లక్ష్మీపుత్రుడు అయిపోయిండు. ఇవాళ కరువులైనటువంటి నాయకులు కార్యకర్తలు మరి అందరూ కూడా ఖచ్చితంగా ఎవరిది వాళ్ళు ఇవాళ ఉన్నారంటే మరొకసారి కూడా మీ అందరూ కూడా మరి చేతులకి దండం పెట్టాల్సింది. సంప్రదించిన తర్వాత మీరందరూ కూడా ఒక 10 మంది ఒక సమన్వయ కమిటీ వేసి దానికి నాయకత్వంగా అమ్మన్న గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో పాటు మరి మీరందరూ కూడా ఒక సమన్వయం చేసుకోండి. రానున్న ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని నాయకులు మన నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా ధైర్యంతో నుండి మరి ఎన్నికలకు ముందుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికల్లో చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మిత్రులారా, ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. మరి ఈ 18 నెలలతో పాటు గత 10 సంవత్సరాలు కానీ మొన్న వరంగల్లో జరిగినటువంటి మరి 20 సంవత్సరాల పార్టీ సిల్వర్ జూబ్లీ కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో మనమందరం కూడా మన బాధలు సాధనలు మాట్లాడుకోవడం జరిగింది. దాని నేపథ్యంలో ఇవాళ ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్ కావచ్చు, ఇవాళ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు పోవాలంటే మన కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇన్ని రోజులు కాలయాపన చేసింది. ఈ స్థానిక ఎన్నికలు ఉంటే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. ఈ స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే ఇవాళ గ్రామాలతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి రోజు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ కూడా పెట్టకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎన్నికల ముందు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం కావచ్చు, మరి 6 గ్యారెంటీలు కావచ్చు, దానికి తోడు అనేక హామీలు కావచ్చు, ఇవన్నీ చేసినటువంటి తప్పుడు మూలంగానే ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్నికలు పోకుండా ఇవాళ ఇప్పటిదాకా కాలయాపన చేస్తుంది. ఖచ్చితంగా గ్రామాలలో గుర్తుపడుతుంది. మీకు ఇప్పటికైనా చిక్కు రావాలి కాంగ్రెస్ నాయకులని ఇవాళ హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు పోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దాని సందర్భంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్టీలో మండలంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, ఒక్కరు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, కానీ మనం అందరం కూడా ఒక సైనికులుగా ఖచ్చితంగా మనం సైనికులుగా గట్టిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ డబ్బులు సంపాదించుకున్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇక వెళ్ళిపోయింది. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆనాడు మనకు అవకాశం లేకుంటే ఏ నాయకుడు కూడా మనకు సపోర్ట్ చేయకపోయినా ఉన్నది వేరే కూడా మనం నటించి కార్యకర్తలు బతికించుకొని లేకపోతే కార్యకర్తలతో నుండి మనం సంపాదించుకున్న కార్యకర్తలకు చేతుల వాతాలు గ్రామాల్లో ఎక్కడికక్కడ కాపాడుకోవడం జరిగింది. అయినా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. మొరం కావచ్చు, కన్ను కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో పన్ను కావచ్చు, భూముల వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఇసుక కావచ్చు, ఇవాళ ఇందిరమ్మ పేరుతో దాదాపు 50 సంవత్సరాలుగా పేరు చెప్పుకొని పరిస్థితి ఇవాళ మళ్ళీ ఇంకా అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ మనం
విమర్శ చేస్తూ ఉంది. హైదరాబాద్ వెళ్ళడం జరిగింది 50 నుంచి 60 మంది. అక్కడ మన స్థానిక మన మాజీ ఎమ్మెల్యే గారు కొన్ని అనివార్య కారణాల వలన దుబాయ్ వెళ్ళడం, అక్కడ పాపం పెట్టి ఉండడం వలన ఆయన ఇక్కడికి అందుబాటులో లేకపోవడం వలన మేము ఇక్కడ బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము అక్కగారికి చెప్తే అన్న మండల అధ్యక్షుడు నరసింహరావు గారు కూడా అమెరికా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చేవారని, ఎందుకంటే కోర్టు 90 రోజుల్లో ఎలక్షన్ పెట్టాలని చెప్పడం వలన అక్కగారు కమిటీని ఏర్పాటు చేసి సమన్వయ కమిటీ అధ్యక్షులుగా నన్ను ఏర్పాటు చేసినందుకు మాజీ ఎమ్మెల్యే శంకరయ్య గారికి, కవిత గారికి ప్రత్యేకంగా నేను విలేజ్ అంతా టీఆర్ఎస్ కానీ ఇండిపెండెంట్ సర్పంచ్ కదా విలేజ్ లేదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విలేజ్ కదా 5, 6, 3 మనలో సర్పంచ్ నిలబడ్డారు మన టీఆర్ఎస్. మేము అక్కడ కవితమ్మ ఇంటి దగ్గర మాట్లాడి చేసినా కానీ ఎవరు వినలేదు. అన్న నేను టీఆర్ఎస్ ఉన్నా, నేను టీఆర్ఎస్ ఉన్నా, నేను ఉద్యోగం చేసినా నేనే నిలబడద్దని ఒక విలేజ్లో 3, 4, 5 ఇలా నిలబడి మనం 13-14 గంటలకు వేసాము. ఇలా 19 గంటలకే గెలవడం జరిగింది. మనకు ఏ వారం రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, ఎప్పుడు నోటిఫికేషన్ అంటే తెలియదు. దాని మీద దృష్టి పెట్టడానికే ఈరోజు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. మీరు కూడా కొన్ని సర్పంచ్ ఉంటే కొన్ని ఎంపీటీస్గా, కొన్ని సొసైటీ డైరెక్టర్గా, సొసైటీ చైర్మన్గా, మన వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా మీరు ఊళ్ళో డిక్లేర్ చేసుకోవాలి. అంతా ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గంలో 5, 6 ఎమ్మెల్యే ఒక్కొక్కగా పోటీ ఉంటారు. కానీ డిపార్ట్మెంట్ పార్టీ ఒక్కొక్కకే ఇస్తారు. కాబట్టి మీరు అదే దృష్టిలో పెట్టుకొని ఎస్సీకి వచ్చినా, బీసీకి వచ్చినా, జనరల్ వచ్చినా, ఎస్సీకి వచ్చినా ఎవరైనా ఒక్కరు డిక్లేర్ అయ్యి ఒక్కొక్కనే మనం పేరు డిక్లేర్ చేసుకొని అందరం కష్టపడితే మనం గెలుస్తాం. అంతేగాని మనలో మనం ఉండి ఒక్కొక్కరు ఎన్నుకోటు పడుచుకుంటే నష్టపోయేది మనమే. కాబట్టి దయచేసి, ఎందుకంటే గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇలా బోనస్ ఇస్తున్నది ప్రతి ఒక్కరు సన్నపట్టు వేసారు. రైతులు చాలా అంటే ఒక్కొక్క 5, 6, 7, 8 సార్లు స్ప్రే కొడితేనే ఇలా సన్నపట్టు పడలేదు. అంటే గవర్నమెంట్ ఇచ్చే ధరతోనే రైతులు ఏం లాభం లేదు, బోనస్ ఇస్తేనే లాభం. కాబట్టి బోనస్ లేదు, రుణమాఫీగా 50% వేసారు. మన రైతు బీమా కూడా 15 ఎకరాల వరకు ఇచ్చారు. మొత్తం టోటల్గా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మికి ఇవన్నీ మనము పబ్లిక్ చెప్తే ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ గెలుస్తాం. కాబట్టి మీరు ఎవరైతే మనం పోటీగా ఉండాలని అనుకుంటున్నారో మీరు ఊళ్ళలో పనిచేసుకోవాలని మేము ఈ కార్యకర్తల సమావేశం చేయడం జరిగింది. కాబట్టి మీరు పనిచేసుకొని ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక్కళ్ళ పేరు ఉండలేము, ఇద్దరు కానీ ముగ్గురు ఉండని విలేజ్లలో పనిచేసుకొని తర్వాత కూర్చుంటే ఎవరు గెలుస్తారనేది తర్వాత అధిష్టానం డిక్లేర్ చేస్తారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి పబ్లిక్లో ఉండి మనం పని చేస్తేనే మనం ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన అబద్ధాలన్నీ మనం అన్ని పబ్లిక్ తెలిస్తేనే మనము గెలుస్తాం. ఎంపీపీ కానీ, ఎంపీటీస్ కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ మనము 70% మనం గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా పనులు చేసిండు. కాళేశ్వరం కానీ ఇలా 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిందంటే కేసీఆర్ గారు, ఇలా రైతు బంధు ఇస్తున్నాడంటే 50 నుంచి 20 ఎకరాలు 10 ఎకరాల మందికి కేసీఆర్ ఇచ్చిండు. రుణమాఫీ చేసిండు, డబ్బులు పేరు ఇచ్చిండు. ఇలా 2,000 రూపాయలు పెంచిన ఇచ్చిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 రూపాయలు పెంచింది, ఇలా 2,000 రూపాయలు పెంచి చేసిండు. కాబట్టి కేసీఆర్ ఎక్కడ ఊళ్ళ పైన కానీ ఇలా బాబు కావాలని అంటున్నారు. కాబట్టి మనం అందరము గట్టిగా ఐక్యతగా పనిచేస్తేనే ఈరోజు మన స్థానిక సంస్థల 100% మనం గెలిచే ఆలోచన ఉండాలి. కాబట్టి మీరందరూ విలేజ్లలో ఐక్యంగా ఉండి పోరాటనే మనం అందరము సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సొసైటీ చైర్మన్ కానీ, వార్డు